హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా వీకెండ్స్ కానీ మనకు మంచిగా ఇట్లాగా వెజ్లో తినాలి అనిపించినప్పుడు ఇట్లాగా తాలింపు అన్నం అయితే చేసుకోవచ్చండి. దీన్నే మనం కలర్ రైస్ కూడా అంటాము. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను చెప్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. సో ఆ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు హోల్ గ్రెయిన్ మసాలా దినుసులు అయితే ఉంటాయి కదా. సో బిర్యానీ ప్యాకెట్ అని వస్తుంది మనకు. సో ఆ బిర్యానీ ప్యాకెట్ అంతా కూడా వేసేసిన తర్వాత ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి. మనకు ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడే నేను ఈ ప్యాకెట్లో వచ్చిన ఒక 3 నుంచి 4 జీడిపప్పు పలుకులు కూడా అయితే వేసుకున్నాను. సో అన్నీ కూడా చక్కగా వేపుకోవాలి. ఆనియన్స్ మనకు చక్కగా వేగితే టేస్ట్ అయితే బాగొస్తుంది అండ్ క్రిస్పీగా కూడా తగులుతుందన్నమాట అక్కడక్కడ మనకు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచైతే వేసుకోవాలి. సో అది మొత్తం కూడా ఇట్లాగా నూనెలో కలిసిపోయేటట్టు రౌండ్గా తిప్పుకుంటూ మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్లో వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా ఒక 3 నుంచి 4 టమోటా అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకు టమోటా కూడా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇట్లాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి అట్లా ఓపెన్ చేస్తూ టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ టమాటా ఉడికి మనకు దాంతో నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అయ్యి పైకి వస్తుంది. సో ఆ టైంలో మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని నేను ఇక్కడ 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ కలర్ రైస్ల్లో పెరుగు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకోకుండా గ్రేవీలో మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు అంతా కూడా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ అయితే వదిలేసి ఆ పెరుగులో నుంచి ఆయిల్ అయితే మనకు పైకి తేలాలన్నమాట. అంతవరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో నేను బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసి అండ్ ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మనకు పావు టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకొని దీంతోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా కలిసేటట్టు ఇట్లాగా కలుపుకున్న తర్వాత దీంతోనే కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ధనియాల పౌడర్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. వేపుకొని చల్లారబెట్టుకొని ధనియాల పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాము. సో అదైతే మేము అన్నిట్లో కూడా యాడ్ చేస్తామన్నమాట. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలా మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసేసుకోవాలి. అంతా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను రేషియో చెప్తున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ని నేను మొత్తం కూడా ఇక్కడ వేసేసి దాంతోనే రైస్ అయితే నేను కొలిచి పెట్టేసేసుకున్నాను అనమాట. సో మొత్తం కూడా ఒకసారి వేసుకొని అంతా కలబెట్టేశాను. ఒక పెద్ద గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం కూడా కొలుచుకొని ఈ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో మనకు టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు అంటాము. సో ఆ ఉప్పు అయితే యాడ్ చేసుకొని మొత్తం రైస్ కూడా ఒకసారి మిక్స్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా ఆకులు కూడా ఒక 2 రెబ్బలు యాడ్ చేసుకోండి. మనకు టేస్ట్ అయితే బాగా వస్తుందన్నమాట. మొత్తం ఒకసారి కలబెట్టేసేసి కుక్కర్ పెట్టేసి విజిల్ ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. సో 1 విజిల్ వచ్చిన తర్వాత కూడా మనకు ఈ పైన విజిల్ అయితే తీకోకుండా ప్రెజర్ అలాగే పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలిపెట్టండి. సో ఈలోపు మనం దీంట్లోకి రైతా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మేమైతే పెరుగు చట్నీ అంటామండి. సో మనం పెరుగు అయితే తీసుకొని దాంతో ఉండలు లేకోకుండా ఇట్లాగా స్మూత్ పేస్ట్ లాగా అయితే ముందు కలుపుకోవాలి. దాంతో టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూను లేదంటే అంతకన్నా కొంచెం తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంతోనే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఇది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా యాడ్ చేసుకుంటే మనకు రైస్లో కలుపుకొని తినడానికైతే చాలా బాగుంటుంది. సో మనకి ఏ సైడ్ డిష్ కానీ కర్రీ కానీ లేనప్పుడు ఇట్లాగ రైతా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి. రైస్తో కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు విజిల్ తీసి చూస్తే మనకు రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. సో మనం వేసిన రేషియోకి ఇట్లాగ చక్కగా ఉంటుందన్నమాట. మళ్ళీ 2 విజిల్స్ అయితే పెట్టకండి. 2 విజిల్స్ పెడితే వెంటనే ప్రెజర్ అయితే తీసేయాలి. 1 విజిల్ పెట్టేసి మన కుక్కర్లో ప్రెజర్ అలాగే ఉంచితే ఆవిరికి చక్కగా ఫామ్ అయిపోతుంది అనమాట. రైస్ మొత్తం కూడా ఇట్లాగా మూత తీసేసుకొని రైస్ అంతా కూడా ఒకసారి కింద నుంచి పైకి ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలి. రైస్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వైట్ రైస్ ఇట్లాగా మసాలా రైస్ మొత్తం కూడా కలిపేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రైతాతో సర్వ్ చేసుకొని తింటే కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇది మా సైడ్ వచ్చేసి తాలింపు అన్నాము అంటారండి. కొంతమంది టమాటా రైస్, కొంతమంది కలర్ రైస్ కూడా అంటారు. సో దీంతో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇట్లాగా మజ్జిగ చారు లేదంటే ఇది పెరుగు చట్నీ అంటాము. సో పెరుగు చట్నీ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ తాలింపు అన్నమే మనం చికెన్లోకి కానివ్వండి లేదంటే పన్నీర్లోకి ఇట్లాగా మసాలా గ్రేవీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.